లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి వెళ్దాం. ఇప్పుడే మనకు ఒక ఆర్డర్ వచ్చింది. జెడ్పీ రోడ్కి వెళ్ళి జెడ్పీ రోడ్లోనే లోకల్ 264 రూపాయలు ఉంది. చిన్న ఆర్డరు, ఇలా ఏం రావట్లేదు. పికప్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ ఉందో. పికప్ 1.6 కిలోమీటర్ ఉంది. పికప్కి వెళ్దాం. పికప్కి వెళ్ళినాక మీకు వీడియో తీసి పెడతాను. పికప్ దగ్గరికి వచ్చాను. లోడ్ చేస్తున్నారు, అక్కడ వేస్తున్నారు కదా, అలాంటివి ఒక 6-7 ఉన్నాయంట. దగ్గర లోకలే అని ఏం ఎక్స్ట్రా కూడా ఏం అడగట్లేదు. చిన్న ఆర్డరే కదా అని. అది ఎక్స్ట్రా అడిగినా ఆయన క్యాన్సిల్ చేస్తా అంటుండు. పక్కనే 1/2 కిలోమీటర్ ఉంది, వెళ్దాం. మీకు డ్రాప్ లొకేషన్కి వెళ్ళినాక మీకు వీడియో తీసి పెడతాను. అవి 6 ఉన్నాయంట. 6 వేసుకున్నాక బయలుదేరుతాను. మళ్ళీ మనకి ఏమైనా ఆర్డర్ వస్తే వీడియో తీసి పెడతాను. ఆర్డర్ అది అయిపోయింది. అది అయిపోయినాక మనకు మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది. 346. పికప్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ ఉందో. మ్యాప్ ఓపెన్ చేస్తున్నా, చూద్దాం ఎన్ని కిలోమీటర్ ఉందో. 2 కిలోమీటర్ ఉంది, 8 నిమిషాలు చూపిస్తుంది. మనం పికప్ లొకేషన్కి వెళ్ళినాక వీడియో తీస్తాం. పికప్ లొకేషన్కి వచ్చాను. లోడ్ చేస్తున్నారు వెహికల్. పైపులు కానొస్తున్నాయి కదా, 10 ఫీట్ల పైపులు ఉన్నాయి. 10 ఫీట్లు పైపులు కాబట్టి లెంత్ ఎక్కువ ఉందని 100 రూపీస్ ఎక్స్ట్రా మాట్లాడుకున్నాను. కస్టమర్ 200 అడిగితే 100 ఇస్తాను అన్నాడు. ఓకే అని వేసుకెళ్తున్నా. ఇది కూడా లోకలే, మన ఓంకార్కి వెళ్ళి వనసలిపురం. చూడండి పైపులు ఎంత బయటికి వెళ్ళాయో. పోలీసు వాళ్ళు పట్టుకుంటే చలానా వేస్తారు. అట్లా అని 100 రూపీస్ ఎక్స్ట్రా మాట్లాడుకున్నాను. ఎవరు కానీ ఇలా లెంతులు ఉన్నాయనుకో ఎక్స్ట్రా మాట్లాడుకోండి, ఇంత వేసుకెళ్ళకండి. ఎక్కడన్నా పోలీసు వాళ్ళు డ్రాప్ లొకేషన్కి వచ్చాను. అన్లోడ్ చేస్తున్నారు. డ్రాప్ లొకేషన్లో బండి పెట్టాను, అన్లోడ్ చేస్తున్నారు. కస్టమర్ అమౌంట్ ఇవ్వలేదు. ఇంకా అమౌంట్ మొత్తం తిప్పినాక అమౌంట్ ఇస్తాడు. అమౌంట్ తీసుకున్నాక బయలుదేరుతాను. మళ్ళీ మనకి ఏమైనా కిరాయి వస్తే మళ్ళీ వీడియో తీసి పెడతాను. 15 పైపులు ఉన్నాయి. లోపల 2 కాటన్ బాక్సులు ఉన్నాయి. మెటీరియల్ ఇంతే. ఇది అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి బయలుదేరాను. నెక్స్ట్ డే రోజు మనకు కిరాయి వచ్చింది. మనం ఆ 2 ఆర్డర్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే రోజు ఈ ఆర్డర్ వచ్చింది మనకు. ఎక్కడ ఆర్డరు అవుట్ స్టేషన్ 4009 రూపాయలు వచ్చింది. బైరమోన్ కూడా పికప్. అక్కడికి వెళ్ళి కోహెడ దగ్గర గట్కేశ్వర్ కాదు, పెద్దమ్మపేట దగ్గర కోహెడలో 2వ పికప్ చేసుకోవాలి. డ్రాపు సంగారెడ్డి దాటి 30 కిలోమీటర్ వెళ్ళాలి. ఫస్ట్ పికప్ దగ్గర మనం వీడియో తీయలేదు. సెకండ్ పికప్ దగ్గర వీడియో తీస్తున్నాను. ఫస్ట్ పికప్ దగ్గర వీడియో తీయడానికి వీలు కుదరలేదు. సెకండ్ పికప్ దగ్గర వీడియో తీస్తున్నాను. మెటీరియల్ వేస్తున్నారు. డ్రమ్స్ ఉన్నాయి. ఆ డ్రమ్స్ 3 డ్రమ్ములు ఉన్నాయి, 50 లీటర్వి. ఈ కాటన్ డబ్బా 5 లీటర్ 2 డబ్బాలు ఉన్నాయి. ఒక బస్తా ఉంది. మెటీరియల్ ఇంతే. ఇది వేసుకున్నాక మనం బయలుదేరుతాం. మీకు డ్రాప్ లొకేషన్కి వెళ్ళాక మీకు మధ్యలో వీడియో తీస్తాను. ఏడికి వెళ్ళి బయలుదేరుతాను. వేసుకున్నాక బిల్లు కూడా ఏం కస్టమర్ ఇవ్వట్లేదు. అడిగాను బిల్లు కూడా, ఈ చిన్న ఐటమే కదా, బిల్లు కూడా ఏం లేదు అన్నాడు. ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాను. ఇది డ్రాప్ మనకు మొత్తం 145 కిలోమీటర్ వచ్చింది. ఫస్ట్ పాయింట్కి వెళ్ళి సెకండ్ పాయింట్కి 25 కిలోమీటర్ వచ్చింది. ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నాను. మనం డ్రాప్ లొకేషన్కి వెళ్ళాక ఇప్పుడే అవుటర్ ఎక్కాను. బెంగళూరు దగ్గర అవుటర్ ఎక్కేశాను. సిటీ లాంగ్ వెళ్తే చాలా ట్రాఫిక్ చూపిస్తుంది, చాలా టైం చూపిస్తుంది. అట్లానే అవుటర్ ఎక్కాను. కస్టమర్ అర్జెంట్ అన్నాడు. అవుటర్ ఎక్కేసాను. చూడండి, అవుటర్ మీద అయితే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ జామ్ ఉండదు. వెహికల్ చూడ ఏం రావట్లేదు. మనం డ్రాప్ లొకేషన్కి వచ్చాం. అన్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా సామాన్ 3 డ్రమ్ములు, కాటన్ బాక్స్, ఒక బస్తా, ఇంకోటి పెద్ద కాటన్ డబ్బా. అక్కడ ఒక 2 చిన్న క్యాన్స్ ఉన్నాయి. మెటీరియల్ దింపేసుకున్నారు. మన వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. అన్లోడ్ చేశారు. ఈ సెటర్ ఉంది. సెటర్లో కూడా ఇది ఒక ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీలో దింపేసుకున్నారు. మన బండి చూడండి అన్లోడ్ అయిపోయింది. కస్టమర్ కాల్ చేశాను. అమౌంట్ కొట్టలేదు. అమౌంట్ కొలితే ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాను. హాయ్ ఫ్రెండ్స్, ఒకటే కిరాయి కొట్టాను 4000 రూపాయలు.
వచ్చి ఇక్కడ మియాపూర్ దగ్గర ఉంచాను. ఏం రావట్లేదు. ఇక్కడ ఏం రావట్లేదు. 9కి బయలుదేరిన. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంటికి వెళ్ళి ఒక 2 అవర్స్ 3 అవర్స్ చూపిస్తుంది ట్రాఫిక్ అయితే. ఎట్లా చిన్న వెళ్తాను. ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ మియాపూర్ రామచంద్రపురం ఉందా, రామచంద్రపురం దగ్గర ఉన్న ప్రస్తుతానికి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.